This is G3 News. ప్రపంచ దేశాలతో ఉన్న స్నేహబంధాన్ని సముద్ర జలాలపై సగర్వంగా చాటి చెప్పే చారిత్రక ఘట్టానికి విశాఖ తీరం ముస్తాబైంది. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ఇవాళ తూర్పు నావికాదళం ఈఎన్సీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరగనుంది. ఈ భారీ నౌకాదళ ప్రదర్శనలో ఇండియన్ నేవీకి చెందిన అత్యాధునిక యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా మిత్ర దేశాల నుంచి వచ్చిన యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. మన నావికాదళ అమ్ముల పొదిరోని బ్రహ్మాస్త్రాలు ఇందులో ప్రదర్శనకు రానున్నాయి. ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన దేశీయ మొట్టమొదటి విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ ఫ్లీట్ రివ్యూలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. త్రివిధ దళాల సుప్రీం కమాండర్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ యుద్ధ నౌకలను లాంఛనంగా సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. మరి కాసేపట్లో స్వదేశీ గస్తీ నౌక అయిన ఐఎన్ఎస్ సుమేధ పైనుంచి ఆమె ఈ అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనను వీక్షించి నావికాదళ వందన సమర్పణ స్వీకరిస్తారు. ఈ అత్యున్నత స్థాయి రక్షణ రంగ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాల ఉన్నతాధికారులు తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. True News, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.